లడ్డూ ప్రసాదంలో కల్తీ లేదని నిరూపిస్తే 5 కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాని అనంతపురం జిల్లా గుంతకల్ మాజీ ఎమ్మెల్యే కొట్రికే మధుసూదన్ గుప్తా అన్నారు. సనాతన ధర్మాన్ని పరీక్షించాల్సిన బాధ్యత ప్రతి హిందూపై ఉందని ఆయన అన్నారు. పవిత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీకి నిరసనగా మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక పాత గుంతకల్ బీరప్ప సర్కిల్ వద్ద నుండి గాంధీ సర్కిల్ వరకు ర్యాలీ చేపట్టారు. వన్ అర్త్ వన్ వరల్డ్ అని చెప్పేసి మన నరేంద్ర మోడీ గారు చెప్తున్న దాన్ని చూచా తప్పకుండా వాడే పాటించే వాళ్ళే సనాతన ధర్మం. అలాంటి సనాతన ధర్మానికి ఈ రోజు ఎంతో నమ్మకంతో ఉన్న మనకు మన నమ్మకాన్ని ఒమ్ము చేసింది గత ప్రభుత్వం. వారు దానిని ఈ రోజు వారందరూ చెప్తున్నట్టు ఏదో ల్యాబ్ రిపోర్ట్ లో రాలేదు అని చెప్పడం, ఇంకొక రకంగా దాడి చేయడం, దాన్ని మేము హిందువులుగా సనాతన ధర్మాన్ని పాటిస్తున్న వారిగా దానిని నమ్మట్లేదు. దయచేసి మీరు ఎదురు దాడి దిగి ఇంకా మమ్మల్ని మా యొక్క మనోభావాన్ని కించపరిచే బదులు మీరు ఇదే ప్రయత్నాన్ని జరగలేదు అని చెప్పడానికి మీరు తీసుకోవాల్సిన చర్యలు ఏమున్నాయని నేను చెప్తాను, వాటిని మీరు గమనించండి. మనం అందరం కూడా పెట్రోల్ బంకుల్లో ట్యాంకుల్లో డీజిల్ తీసుకుంటుంటాం, పెట్రోల్ ఇచ్చుకుంటుంటాం. ఆ పెట్రోల్ బంకు వచ్చిన ప్రతి ట్యాంకర్ నుంచి కూడా శాంపుల్స్ తీసి 5 నెలల పాటు 6 నెలల పాటు పెట్టింటారు. మీరు